హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇది అనదర్ డే ఆఫ్ ఫుల్ డే హెల్తీ మీల్ ప్లాన్ అనమాట. యాజ్ యూజువల్గా మార్నింగ్ ఏదైనా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తీసుకోవాలి. లైక్ జీరా వాటర్ కానీ, మెంతులు, లేదంటే జింజర్ లెమన్ వాటర్. ఇలా ఆ డ్రింక్ తీసుకున్న 1 అవర్ వరకు ఏమీ తీసుకోకూడదండి. ఆఫ్టర్ 1 అవర్ మనం బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ పపాయ స్మూతీ కానీ, లేదు అంటే ఓట్స్ బనానా స్మూతీ అయినా బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ తీసుకుంటే చాలా మంచిదండి. వెయిట్ లాస్కి ద బెస్ట్ ఫుడ్, ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. అండ్ ఇది రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది 1 ప్యాక్ మీల్ అంటారండి. అన్ని న్యూట్రియంట్స్ ఓట్స్లో ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్కి మంచి ఆప్షన్. చాలా రకాలుగా ఓట్స్తో రెసిపీస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఓట్స్ పపాయ ఆర్ ఓట్స్ బనానా స్మూతీ. ఓట్స్ పపాయాకి ఓట్స్ 10 మినిట్స్ ముందే నానపెట్టుకోవాలి అండి. హాఫ్ పపాయ, చిన్న పపాయలో హాఫ్ పపాయ కట్ చేసుకొని, అండ్ మిల్క్, ఫ్యాట్లెస్ మిల్క్ అయితే మంచిది. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం వేసుకున్నా. మీకు బెల్లం లేదు అంటే హనీ కూడా వేసుకోవచ్చు. అండ్ అన్నీ వేసేసుకొని మిక్సర్లో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా పైన గార్నిష్ కోసం మన దగ్గర ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చండి. ఇది టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా పిచ్చిగా ఉంటుంది అనమాట. సో నేను ఇంకో ఆప్షన్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఓట్స్ బనానా అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఇది కూడా అంతే అండి. ఓట్స్ చియా సీడ్స్ 10 మినిట్స్ ముందే వాటర్లో నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ నైటే నానపెట్టేసుకున్నా. కాజు, బాదాము, వాల్నట్, అంజీర్, ఇంకా బ్లాక్ కిస్మిస్, డేట్స్ ఇవన్నీ నైటే నానపెట్టేసేసుకొని ఇక్కడ మిల్క్ హీట్ చేసి చల్లారాక వేసుకోవాలి. ఇంకా అలానే బనానా కూడా వేసేసుకొని మిక్సర్లో వేసి బ్లెండ్ చేసి స్మూత్గా ఇంకా గ్లాస్లో సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా అంతే, సూపర్ టేస్ట్ ఉంటుంది. టమ్మీ కూడా ఫుల్ అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా ఆకలి అనిపిస్తే ఏదైనా సీజనల్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ లంచ్కి కీన్వా తీసుకున్నా అండి. కీన్వా ప్రోటీన్ అండ్ హై ఫైబర్ రిచ్ మీల్ అండి. మనం లంచ్ కానీ డిన్నర్ ప్లేస్లో అయినా తీసుకోవచ్చు. కీన్వా అనేది మిల్లెట్ కాదండి, ఇది ఒక రకమైన సీడ్ గ్రైన్. ఇందులో కంప్లీట్ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ 9 అమినో యాసిడ్స్ ఉంటాయండి. ఇది ప్యూర్లీ వెజ్ ప్రోటీన్ అనమాట. వేగన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఇది మంచి ప్రోటీన్ గ్రైన్స్. ఇవి హై ఫైబర్ ఉండడం వల్ల మనకు పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది. సో తొందరగా ఆకలి వేయదు. అలానే హై మినరల్స్ కూడా ఉంటాయి. కీన్వా చూడ్డానికి లైక్ జొన్నలు లెక్క ఉంటుందండి. జొన్నలు కొంచెం లావుగా ఉంటాయి కదా, ఇవి చిన్నగా ఉంటాయి సీడ్స్. సో వీటిని కుక్ చేయడం కూడా చాలా ఈజీ అండి, ఎక్కువ టైం పట్టదు. 5 మినిట్స్ నానపెట్టేసేసి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి కుక్ చేయాలి. ఫస్ట్ ఇవి వాష్ చేసుకోవాలి అండి, ఎందుకంటే ఈ సీడ్స్ పైన మనకి న్యాచురల్ కోటింగ్స్ పెనోనిన్ ఉంటుంది. సో అది క్లీన్గా వెళ్ళిపోవాలా. సో 2-3 టైమ్స్ అని మనం వాష్ చేసేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఒక గ్లాసు కీన్వాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలా. ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసి బాయిల్ చేస్తున్నా. 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాయిల్ చేయాలండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి వాటర్ అంతా ఇమిరిపోతుంది. దాని తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉడికిస్తే మంచిగా మనకి రైస్ లాగానే పొడి పొడిగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఎగ్ రైస్ లాగా కీన్వా ఎగ్ చేస్తున్నా అండి. దానికోసము ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలా. అండ్ వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి వేసేసి ఫస్ట్ గార్లిక్ వేసిన, అది కొంచెం వేగినాక ఇంకా మిగతాది పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసేసి కాసేపు ఫ్రై చేశానండి. దాని తర్వాత నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి వేసిన తర్వాత సాల్ట్, కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, గరం మసాలా వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఎగ్ బుజ్జి చేసుకుంటాం కదా, సో అలాగా ఫ్రై చేసేసేయాలా. ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదండి కీన్వా, చూడండి పొడి పొడిగా వచ్చేసింది. సో అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలా. సో టేస్ట్ మాత్రము సూపర్ ఉంటుంది. సేమ్ రైస్ లానే ఉంటుంది. మనకు మిల్లెట్స్ తింటే కొంచెం ఎగుటు అనిపిస్తుంది కొంచెం తినగానే, ఇది అస్సలు అలా అనిపించదు. రైస్ లానే తీయగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎగ్ రైస్ లాగానే ఉంటుంది అండి. లిటరలీ
మిల్లెట్స్ కంటే క్వీన్వా భలే టేస్ట్ అనిపించింది. రైస్ తిన్న ఫీలింగే ఉంది అండి. అసలు డైట్లో ఉన్నాము, రైస్ మిస్ అవుతున్నాము అనే ఫీలింగే ఉండదు. ఇది రైస్కి ఉన్న స్వీట్నెస్సే ఉంటుంది. ఇంకా కీన్వాతో ఉప్మా, లెమన్ రైస్, పులిహోర, పలావ్ ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నాకైతే భలే భలే నచ్చేసింది. ఎందుకంటే ఏదో ఒక మంచి ఆప్షన్ దొరికింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నార్మల్గా డైట్ చేస్తే క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయి కదా, కానీ రైస్ ప్లేస్లో మనము ఇలా కీన్వా వేసుకొని అన్ని ఐటమ్స్ హ్యాపీగా తినేయచ్చు అండి. బట్ మిల్లెట్స్ కంటే కీన్వా కొంచెము ప్రైస్లో ఎక్కువ ఉంటుంది అండి. ఇక్కడ మా వాడికి కూడా కొంచెం ప్లేట్లో వేసిచ్చా. ఏం తింటున్నామని అడిగితే ఎగ్ రైస్ అంటున్నాడు. సో టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది. నేను ఇక్కడ చూపించిన కీన్వా రెసిపీ మీరు లంచ్ ప్లేస్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్లో అయినా తీసుకోవచ్చు అండి. ఇది లంచే తీసుకోవాలా, డిన్నర్లోనే తీసుకోవాలనేది ఏం లేదు. ఇక లంచ్ ఫినిష్ అయింది కదా, డిన్నర్కి నేను జొన్న పరోటా చేస్తున్నా అండి. దీనికోసం నేను సొరకాయ తీసుకున్నా, పీల్ చేసేసి నీట్గా. అండ్ ఇంకొకటి, మనకు సొరకాయ ఒక్కొక్కసారి చేదుగా వస్తుంది. మీరు చూసుకొని కొంచెం టేస్ట్ చేసి తర్వాత వేసుకోవాలా. సొరకాయ తురుము అండ్ అలానే క్యారెట్, కొంచెము ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. సో ఇవన్నీ నేను చిన్న చిన్నగా తురుముకున్నా అండి. తురుమేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ జొన్న పిండి 3 కప్స్ తీసేసుకున్నాం. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆ బిట్ మిస్ అయింది, జీలకర్ర ఇంకా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసి బాగా చపాతీ పిండి లెక్క మనం కలిపేసుకోవాలా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే దానికి ఎక్కువ వాటర్ పట్టదు. బాగా చపాతీ పిండి లెక్క మనం కలిపేసేసుకొని ఇట్లా ఒకటి బటర్ పేపర్ తీసుకొని అందులో లైట్గా గీ తీసుకోవాలా. గీ తీసుకొని బాగా అప్లై చేసేసి కొంచెం చపాతీ ముద్ద అంతా తీసుకొని నీట్గా స్లోగా ప్రెస్ చేసుకుంటూ దాన్ని రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలా. చేసేసుకొని ఇంకా సైడ్లో ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలా. ఇంకా మనం రొట్టె తట్టుకున్నాం కదా అండి, అది కూడా ఇందులో వేసేసి నీట్గా 2 సైడ్స్ గీ అప్లై చేసుకుంటూ, గీ లేదు అంటే ఇంకా బటర్ కూడా వేసుకోవచ్చు, అప్లై చేసుకుంటూ క్రిస్పీగా కాల్చుకునేదండి. సో మంచి సూపర్ టేస్ట్ అంటే ఉంటుంది. నార్మల్గా జొన్న రొట్టె రాదు అంటారు కదా, ప్లెయిన్గా చేస్తే అది నాకు కూడా రాదండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తే అదేంటో తెలియదు కానీ చాలా స్మూత్గా వస్తుంది. ఇక్కడ నేను నైట్ డిన్నర్ కదా 2 అయితే తీసుకున్నా. సో భయపడకుండా వెయిట్ లాస్ అనేది ఏం లేకుండా హ్యాపీగా 2 అయితే తినేయచ్చండి, ఏమీ అవ్వదు. సైడ్కి చట్నీ లేదు అంటే రోటి పచ్చడితో కానీ ఏదైనా దాంతో 2 అయితే హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు అండి. చూసారు కదండి హెల్దీ రెసిపీస్. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకో మంచి రెసిపీస్ అయితే చూద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.